ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు దశమ యొక్క దృష్టి అంతా కూడా శనీశ్వరుడు దృష్టి అంతా కూడా లగ్నం మీద ఉంది. ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా శని భగవానుడు యోగకరంగా లేదు, గోచారరీత్యా ప్రధానంగా శని భగవానుడు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం. హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, మన్యసూక్త పారాయణం ఆచరించడం, మన్యసూక్త విధానంగా హనుమత్ మూలమంత్రహితంగా ఈ యొక్క జపపు హోమాది కార్యక్రమం ఆచరించే వాళ్ళకి అదృష్టయోగం సిద్ధిస్తుంది. తమలపాకులతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అరటి పండ్లతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అరటి పండ్లతోటి స్వామివారికి అర్చించడం మాత్రం చేతిని ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన హోమాది కార్యక్రమాలు మీరు పాల్గొనండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సూక్త విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి అమావాస్య వేళల్లో తెల్ల గుమ్మడికాయని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల పితృదోష నివారణ అవుతుంది, కర్మదోష నివారణ అవుతుంది. తద్వారా మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి మీకంతా కూడా గురుకటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కుబేరాయ అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించడం వాళ్ళకి అనంత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీసూక్త పారాయణం ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ప్రతిరోజు కూడా 5 సార్లు వినడం చదవడం కానీ ఆచరించడం వాళ్ళకి ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులకి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవతారాధన చేసుకోవడం, గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శుక్రుడు యొక్కరంగా ఉండాలి, బృహస్పతి యొక్కరంగా ఉండాలి, బుధ భగవానుడు యొక్కరంగా ఉండాలి, శని భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి, జాతకరీత్యా అంగారకుడు కూడా యొక్కరంగా ఉండాలి. జాతకరీత్యా ఈ గ్రహాలకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మీకంతా కూడా విపరీత ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కనకధార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, ప్రధానంగా కనకపుష్ప రాగాన్ని అంతా కూడా కుడిచే చూపుడు వెలికి ధరించిన వాళ్ళకి ధనుసు లగ్న జాతకులకంతా కూడా గురుకటాక్షం కలుగుతుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించిన వాళ్ళకి విపరీత ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా ప్రయత్నం చేస్తుండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చ కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్లవాళ్ళు పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తుంటాం. కావున మీరు సంప్రదిస్తే కనుక మీ గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉంది పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి, తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కులదేవతారాధన చేయడం, బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.